హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుశ్రీ లైట్. నేను ఈరోజు అయితే ఒక చిన్న వెరైటీ స్వీట్ రెసిపీ లాంటిది ఒకటి చూపించబోతున్నా. మీ కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. నార్మల్గా గోధుమ పిండితో విత్ సాల్ట్ ఆర్ వితౌట్ సాల్ట్ మీకు ఎట్లా ఇష్టమైతే అలా ఇలా 2 చపాతీ ముద్దలు అండ్ ఇంకా కొంచెం షుగర్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంతే. మనం ఇప్పుడు రౌండ్గా చపాతీ చేసేసుకుందాం. ఒక పీస్ తీసుకొని నేను డస్టింగ్ చేసుకొని చపాతీ చేసుకుంటున్నా. జస్ట్ సర్కిల్ షేప్లో చేయండి. ఒకవేళ మీకు సర్కిల్ షేప్ రాకపోయినా ఏం పర్వాలేదు, మీకు ఏ షేప్ వస్తే అలా చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు సర్కిల్ షేప్లో అయితే నేను ప్రెస్ చేసుకుంటున్నా చపాతీని. దీన్ని క్యారమెల్ చపాతీ ఎందుకన్నా అంటే మనం క్యారమెల్ ఏం తయారు చేయట్లేదండి, కాకపోతే మనం చేసే ప్రాసెస్లో ఆ షుగర్ అనేది క్యారమెల్ లాగా అవుతుంది. అందుకే దీన్ని క్యారమెల్ చపాతీ అంటున్నా. అండ్ ఇప్పుడు ప్రెస్ చేయడం అయిపోయింది. కొంచెం షుగర్ తీసుకొని హాఫ్ ఆఫ్ ద చపాతీ వరకు మనం షుగర్ స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం షుగర్, ఒక స్పూన్ అయితే, ఒక ఫుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నేను దాన్నే పార్ట్స్గా యూజ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని చక్కగా కొంచెం ఒకసారి అలా ప్రెస్ చేసి ఫింగర్ టిప్స్తో దాన్ని సీల్ చేసేసుకోవాలి, షుగర్ అనేది బయటకు రాకుండా. సీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్ ఆఫ్ షుగర్ నేను దాని మీద వేస్తాను. కొంచెం షుగర్ తీసుకొని, చిన్న పార్టే కాబట్టి కొంచెం షుగర్ తీసుకొని దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఫోల్డ్ చేసుకొని ఆ షుగర్ అనేది బయటకు రాకుండా మళ్ళీ సీల్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్లో ఇది అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం చక్కగా డస్టింగ్ చేసుకొని గోధుమ పిండితో మళ్ళీ అలానే చపాతీ ప్రెస్ చేసుకోవాలి. ఆ షుగర్ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది, బయటకైతే ఏం రాదు. జస్ట్ ట్రయాంగిల్ షేప్లో మనం చపాతీ ఎంత థిన్గా ప్రెస్ చేసుకుంటామో అలా వచ్చేటట్టు ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారా, మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కార్నర్స్లో అయితే షుగర్ ఉండదండి, అదంతే. ఎందుకంటే మనం సీల్ చేసేటప్పుడు అక్కడ షుగర్ ఉండదు కాబట్టి మన కార్నర్స్లో కూడా షుగర్ అనేది ఉండదు. చివర మధ్యలో అంతా షుగర్ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది చూసారా, ఆ కార్నర్లో షుగర్ లేదు, మిగతా అంతా షుగర్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సిమ్లో ప్రీహీట్ చేసిన తర్వాత కొంచెం జస్ట్ చాలా లైట్గా ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని జస్ట్ స్టిక్ అవ్వకుండా ఉండటానికి మాత్రమే. ఒకవేళ ఎక్కువ వేసుకుంటే మాత్రం క్యారమెల్ అనేది రాదండి. క్యారమెల్ రెడీ అవ్వాలంటే షుగర్ జస్ట్ డైరెక్ట్గా హీట్ అవ్వాలి. సో చాలా లైట్గా వేసాను, అది జస్ట్ లైటింగ్లో మీకు అలా కనబడుతుంది ఎక్కువ వేసినట్టు. చాలా లైట్గా జస్ట్ రాస్తే సరిపోతుంది అన్నమాట ప్యాన్కి. ఇప్పుడు మనం ఫ్లిప్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే మనం ఒక్క చపాతీ కాల్చగానే పెనం అనేది చాలా పాకంగా అయిపోతుంది. సో నెక్స్ట్ చపాతీ కాల్చడానికి కంపల్సరీ మనం ఆ పెనం అనేది వాష్ చేసుకొని నెక్స్ట్ది కాల్చాలి. ఇది ఒక్కటే. సో మీరు కనుక ఒకటే చేయాలి అనుకుంటే అన్ని చపాతీస్, నార్మల్ చపాతీస్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇది చేసుకుంటే బెటర్. మా పిల్లల కోసం అన్ని చపాతీస్ కాల్చడం అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో ఇది చేస్తాను. సో లాస్ట్లో చేసుకోవచ్చు. ఇది ఒక్కటే చేసుకోవాలి అనుకుంటే మాత్రం, మోర్ దెన్ 1 చేయాలి అంటే కంపల్సరీ ఈ చపాతీ కాల్చే మధ్యలో మీరు కంపల్సరీ పెనాన్ని అయితే క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్లిప్ చేసుకుంటూ ఆ చపాతీ అనేది కాల్చేస్తున్నా. చూసారు కదండి, షుగర్ మెల్ట్ అవుతుంది. కొంచెం ఇంకా హీట్ అయితే కనుక అది క్యారమెల్ లాగా తయారవుతుంది, బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇదిగో ఇక్కడ వైపు మిడిల్లో కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ టైం ఫ్లిప్ చేసేసరికి సరిపోతుంది, ఇంకొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది. సో మన క్యారమెల్ చపాతీ రెడీ అయిపోతుంది. ఇది కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుంది. కొంచెం టైం అయిపోయే కొద్దీ, కొంచెం చల్లారిపోయే కొద్దీ, కొంచెం చల్లారితే స్టిఫ్గా అయిపోతుంది. సో వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. చూసారా, క్యారమెల్ లాగా అయిపోయింది, మొత్తం బ్రౌన్ కలర్లో ఆ టిప్లో మధ్యలో ఉంది కదా, అబ్జర్వ్ చేశారు కదా. సో క్యారమెల్ చపాతీ రెడీ. ఇప్పుడు దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చూసారుగా క్యారమెల్ చపాతీ ఎంత బాగుందో.
చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. మీకు బాగా నచ్చితే నాకు కామెంట్స్లో తెలియచేయండి. ప్లీజ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.